ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది, లేకుండా ఉండదు. ఎందుకంటే 15 రౌండ్లు 18 రౌండ్లు కూడా ఉంటాయి. ఈ 18 రౌండ్లలో 1500తో కూడా మా ఫలితాలు మారే అవకాశం ఉంది. అయితే మోర్ ఆర్ లెస్ ఈ ట్రెండ్స్ ఇలాగే కంటిన్యూ అవుతున్న పరిస్థితుల్లో ఏపీలో ఎన్డీఏ కూటమి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రస్తుతానికి 133 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. వైసీపీ కేవలం 14 స్థానాల్లో మాత్రమే ఆధిక్యతను చూపిస్తోంది. మరి ఇది ఇంకా ఎక్కడ దాకా వెళుతుంది, ఈ వేవ్ ఎక్కడ దాకా కొడుతుంది అనేది కొంచెం ఊహలకు అందడం లేదు. ఇది 133 కాకుండా ఇంకా చాలా ముందుకెళ్లే అవకాశం ఉందనేది ఎన్డీఏ నేతలు అంచనాలు వేస్తున్నారు. సర్వేలు కూడా అలాగే చెప్తున్నాయి. 150, 160 దాకా వెళ్లే అవకాశం ఉంది అనే సర్వేలు కూడా మనం చూసాం. ఇది ఒక అంశం. అయితే తెలంగాణలో పార్లమెంటు స్థానాలకు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ బీజేపీ నువ్వా నేనా అని ఒక పోటాపోటీ చూపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం 8 స్థానాల్లో ఆధిక్యతలో ఉంటే బీజేపీ 7 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. బీఆర్ఎస్ 1 స్థానంలో ఆధిక్యతలో ఉంది. అది ఒక టఫ్ ఫైట్లో కొద్దిగా ఆధిక్యతతో ముందుకెళ్తుంది. ఎంఐఎం ఒక స్థానంలో ఆధిక్యతలో ఉంది. కాబట్టి ఈ టఫ్ ఫైట్ ఇటు ఎంతవరకు ఉంటుందనేది చూడాలి. రైట్, దేశవ్యాప్తంగా కూడా ఎన్డీఏ కూటమి 285 స్థానాల్లో ఉంటే కాంగ్రెస్ పార్టీ దాని వెనుకనే తరుముకుంటూ వస్తున్నట్టు కనపడుతుంది. 226 స్థానాల్లో కాంగ్రెస్ కూటమి ఆధిక్యతలో ఉంది. నిజానికి 400 టార్గెట్ పెట్టుకున్న ఎన్డీఏ కూటమి ప్రస్తుతం 280 దగ్గర ఉంది అని అంటే మరి ఇంకో 10-15 పెరగవచ్చు, 10-15 తగ్గొచ్చు. కాబట్టి అది ఎక్కడ దాకా వెళుతుంది, ఇది కూడా టఫ్ ఫైట్ గానే చూడాలి మనం. సో వీటి మీద ఒకసారి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పూర్తి అప్డేట్స్, అలాగే తెలంగాణకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఒకసారి మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి ఎట్ ఏ గ్లాన్స్ రిపోర్ట్ ఇస్తారు. శ్రీహరి, ఆంధ్రప్రదేశ్ రిపోర్ట్ ఎలా ఉంది? వేగంగా మారుతున్నాయా లేకపోతే ట్రెండ్ అలాగే కంటిన్యూ అవుతోందా? వికే, ఆంధ్రప్రదేశ్లో ఓటు సునామీ కాదు, ప్రస్తుతం కూటమి సునామీ కూడా సృష్టించబోతోంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ప్రస్తుతం వస్తున్నటువంటి ఆధిక్యం చూస్తుంటే ఖచ్చితంగా ఏదైతే ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమి ఒక సునామీ సృష్టించబోతోంది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పటి వరకు కూడా మనం చూస్తే ఖచ్చితంగా టీడీపీ మాత్రమే సొంతగా 112 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే జనసేన 17 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. భారతీయ జనతా పార్టీ 4 చోట్ల ఆధిక్యాన్ని కనిపిస్తోంది. ఇక పార్లమెంటు స్థానాల విషయంలోకి వస్తే కూడా కూటమి మొత్తం కలుపుకుంటే 19 పార్లమెంటు స్థానాల్లో ఆధిక్యం చూపుతున్నటువంటి పరిస్థితి. 4 చోట్ల బీజేపీ ఆధిక్యంలో ఉంది, 2 చోట్ల జనసేన, మిగిలినటువంటి అన్ని అంటే 11 స్థానాల్లో టీడీపీ ఆధిక్యంలో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కడప పార్లమెంటు మినహా ఎక్కడా కూడా వైసీపీ అసలు దగ్గరదా కూడా కనిపించినటువంటి పరిస్థితి మనకుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అసెంబ్లీ విషయంలో ప్రధానంగా చూస్తే గోదావరి జిల్లాలు మొత్తం కూడా ఏకపక్షంగా వన్ సైడ్ వేవ్ కనిపిస్తోంది. ఒక్క అనపర్తి తప్ప మిగిలినటువంటి 34 అసెంబ్లీ స్థానాలుంటే కోనసీమ జిల్లాలో 33 అసెంబ్లీ స్థానాల్లో ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇక ఉత్తరాంధ్రలో చూస్తే ఇక్కడ కూడా 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం